జ్ఞాన సంబంధర్ నాయనార్ వారి వివాహానికి మురుగ నాయనారికి ఆహ్వానం వెళ్ళింది. అతను అక్కడ ఉన్న వాళ్ళు కూడా శివ ఐక్యాన్ని ఎలా పొందారు అనే విషయం మనం జ్ఞాన సంబంధర్ నాయనార్ వారి చరిత్రలో తెలుసుకుందాం. అయితే ఇందులో నుంచి మనకు తెలుస్తున్నది ఏంటంటే, సజ్జన సాంగత్యం వల్ల మనకి ఎంత మేలు జరుగుతుందో అనేది క్లుప్తంగా తెలుస్తుంది. ఈ కథ చదువుతునేటప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేంటంటే, చాగంటి వారి ప్రవచనాల్లో ఒక పద్యం. చాగంటి వారి ప్రవచనాల్లో ఆ పద్యం శంకరాచార్యుల వారు మనకు అందించిన భజగోవిందంలో ఒక పద్యం. అదేంటంటే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ పద్యం మనకు సత్సంగం చేయటం వలన మానవులు ఎలా తరిస్తారో చెప్తుంది. ఇదండి మురుగ నాయనార్ వారి చరిత్ర. మళ్ళీ రేపటి కథలో కలుసుకుందాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.